వీడైనను వీడి కన్నవారైనా పాపం చేశారు ప్రభువా. మరి కన్నవారు పాపం చేసి ఉండొచ్చు కదా, వీడు చేయలేదు అనుకో. కన్నవారు పాపం చేసి ఉండొచ్చు కదా. కన్నవారు పాపం చేస్తే లేదా మన పితరులు ఎవరైనా పాపం చేస్తే ఆ పాపాలు మన మీద పడతాయి అంటారా? లేదా ఎవరు చేసిన పాపం వారి మీద పడతాయి అంటారా? అది మన తండ్రులు కావచ్చు, మన తాతలు కావచ్చు, మన ముత్తాతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా తప్పు చేస్తే లేదా చేయరాని నేరం చేస్తే ఎవరినో పాడు చేయడమో, ఎవరినో అన్యాయంగా ఇరికించేయడమో, ఎవరికో తప్పుడు సాక్ష్యం చెప్పడమో, ఏ కుటుంబాన్నైనా తొక్కేయడమో, ఏ కుటుంబాన్నైనా పాడు చేయడమో, లేదా ఎవరినైనా చంపడమో, హత్య చేయడమో, ఏదో ఒక కీడు తలపెట్టాం. ఆ కీడు వెంబడిస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందంట. తండ్రులు చేసిన పాపము తర్వాత వారి పిల్లల ఒడిలో పోస్తాడంట దేవుడు. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవండి. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడువయ్యా. మన తండ్రులు ఎవరైనా ఏ కుటుంబానికైనా హాని చేసినా తండ్రుల దోషం మనల్ని పట్టుకుంటుందంట. మరి అందువలనగా నీడు గుడ్డోడు అయ్యాడా అంటున్నాడు ఇక్కడ. తండ్రుల దోషం ఏమైనా ఉందా? వాళ్ళ తాతల దోషం ఏమైనా ఉందా? కొంతమంది తల్లిదండ్రులు నేను వింటాను, వాళ్ళు అంటారు, ఏమంటారంటే, అయ్యా నా బతుకు ఏదో అయిపోయింది, నేనేదో పడుతున్నాను, నా పిల్లలైనా బాగుండాలండి, నేనేదో తాగుబోతుగా జీవించేస్తున్నానులేండి, నేనేదో తిరిగిపోతుగా జీవించేస్తున్నానులేండి, నా పిల్లలైనా బాగుండాలండి. అరే, నీ పిల్లలు బాగుండాలంటే నువ్వు బాగుండాలి. నువ్వు చేసే పాపాలు నీ పిల్లల ఒడిలో పోస్తున్నప్పుడు నువ్వు బాగుంటేనే కదా వాళ్ళు బాగుంటారు. నేను ఎలాగున్నా పర్వాలేదు కానీ నా పిల్లలు మాత్రం బాగుండాలంటే ఎట్లా అవుతుంది? ఫస్ట్ యూ హ్యావ్ టు సెట్ రైట్. తల్లిదండ్రులు మొదటగా సరి చేసుకోవాలి, తల్లిదండ్రులు మొదటగా కట్టుకోవాలి. తల్లిదండ్రులు త్రాగుడు మాని, జూతం మాని, పాపం విడిచిపెట్టి, అరే నా పిల్లల్ని ఒక మంచి దారిలో తెచ్చుకోవాలని ఎప్పుడైతే నీలో మార్పు వస్తుందో నీ రక్షణ, నీ వెలుగు వారి మీద పడుతుంది. తల్లిదండ్రులు చేసిన పాపాలు పడతాయి, తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు కూడా పడతాయి. నీ ప్రార్థనా జీవితం యొక్క ప్రభావం పడుతుంది, నీ భక్తి యొక్క ప్రభావం పడుతుంది. నీవు దేవుళ్ళు ఎంతగా ఎదుగుతున్నావో ఆ అనుభవాలు కూడా ఆ పిల్లల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే నీతిమంతుని యొక్క పిల్లలు విడవబట్టు అయినను భిక్షమెత్తుకుంటైనను నేను చూడలేదు. మనం ఏమో దేవుడి మందిరానికి రాకుండా బయట తిరుగుతూ నా పిల్లలు మాత్రం బాగా ఉండాలంటే ఎట్లా అవుతుందమ్మా? అమ్మా చెప్పండి రా. తండ్రుల దోషము తర్వాత తన పిల్లల ఒడిలో పోస్తానన్నాడు. విలాప వాక్యాల్లో ఇర్మీయా గారు ఏడుస్తూ విలపిస్తూ ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మా తండ్రులు పాపం చేసి వాళ్ళు గతించిపోయారు, మా తండ్రులు పాపం చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ దోషాలు మేము అనుభవిస్తున్నాం. అందుకే ఇప్పుడు మేమందరం చెరలోకి పోయాం, శత్రువులు పాలైపోయాం, మా దేశమంతా కుదేలైపోయింది, మేము ఇక్కడ చెదిరిపోయాం, దిక్కు మొక్కు లేని బ్రతుకుతున్నామని ఇర్మీయా ఏడుస్తున్నాడండి. అక్కడ చూసారా? విలాప వాక్యములో 5వ అధ్యాయం 7వ వచనం, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోషములను అనుభవిస్తున్నాం. చూసారా బిడ్డలారా? మన తండ్రులు పొలాలు సంపాదిస్తే పొలాలు అనుభవిస్తాం, మన తండ్రులు ఇల్లు సంపాదిస్తే ఇల్లు అనుభవిస్తాం, మన తండ్రులు ఆస్తులు సంపాదిస్తే ఆస్తులు అనుభవిస్తాం, మన తండ్రులు ఏదైనా ఏమండి ఒక వస్తు వాహనాలు సంపాదిస్తే అది అనుభవిస్తాం. మరి మన తండ్రులు ఇచ్చిన పాపాలు కూడా పంచుకోవాలి కదా. అందుకే తండ్రులారా, మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా జీవించాలి. మన పాపాలు మన పిల్లల మీద పడకూడదు, వాళ్ళ జీవితాల్ని ముక్కలు చేయకూడదు, వాళ్ళ బ్రతుకులను పాడు చేయకూడదు, వారికి అనారోగ్యాలు పాలు చేయకూడదు. మన పాపాలు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రులు పాపం చేశానని అడుగుతున్నారు. కాబట్టి బిడ్డలారా, ఈ రోజున నీవు మన ప్రతి పాపాన్ని కడిగి యేసయ్య రక్తంలో కడిగేసుకుని, చూడండి మంచి చెడ్ల గ్రంథం ఉంది చూసారు, నీ గ్రంథంలో అన్నీ మంచి రాస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన జన్మ పాపము, కర్మ పాపము, క్రియా పాపము ఆయన రక్తంలో కడిగేశాడు. ఇక మీదట నీకు రాసేది ఏంటంటే నువ్వు ఎవరికి ఉపకారం చేస్తున్నావో, ఎవరికి మేలు చేస్తున్నావో, ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి 2 మాటలు చెప్తున్నావో, ఈ మంచివన్నీ రాయబడతాయి, ఈ మంచివన్నీ నీ పేరట రాయబడతాయి. ఇక మనం పాపం చేయం కదా,
ఇక మరలా లోకంలోకి వెళ్ళే పని మనకే ఉంది. బూతులాడం, లోకానుసారంగా జీవించాం, కైనీ ప్యాకెట్లు వెయ్యం, పాన్ పరాగులు వెయ్యం, ఎవరిని కొట్టం, బూతులు తిట్టం, ఎవరిని చెరపం. ఇక మనకెందుకు రాస్తాడయ్యి? మంచివే రాస్తాడు, మంచివే రాస్తాడు నీ పేరట. ఇంకా పాపం అంతా పోయింది మనకి. కాబట్టి బిడ్డలారా, ఈ రోజున తండ్రుల దోషం కడిగేసుకోవాలి మనం. మన దోషం, ప్రభువా నా పితరులు చేసిన పాపమైన, నా తాత ముత్తాతలు చేసిన పాపమైన, నా తండ్రులు చేసిన పాపమైన, నేను చేసిన పాపమైన, ఈ రోజుతోనే భయ్యా మా పాపము మా శాపము కల్వరి సిలువలో కొట్టేసి మాకు ఆశీర్వాదం ఈ నాన్న. అందుకే మన శాపాలన్నీ సిలువలో తీసేశాడు, అబ్రహాం ఆశీర్వాదానికి వారసులుగా చేసేసాడు. ఇక మనకు పాపం లేదు.